ముందుగా 2 స్పూన్లు మినపప్పు అలాగే 2 స్పూన్లు శనగపప్పు వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర అండి. సో ఈ 3 వేసి మంచిగా ఇది కూడా సిమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులు వేగడానికి సుమారుగా మనకు 5 నుంచి 6 నిమిషాలు టైం పడుతుందండి. సో ఓపికగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. సో ఒకసారి మనకి ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి ఒక పెద్ద సైజు వెల్లుల్లి అనేది నేను వేసుకుంటున్నానండి. అలాగే రుచికి బాగుంటుంది కదా అని చింతపండు చిన్నగా వేసుకుంటున్నాను. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. ముందుగా మనం ఎండుమిర్చి ఫ్రై చేసుకున్నాం కదా, ఫస్ట్ అందులో సాల్ట్ వేసి మనం మిక్సీ అనేది కొంచెం పౌడర్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు పప్పులు మనం వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని ఒకేసారిగా కొంచెం మిక్సీ పట్టుకోవాలండి. అంతే అండి, చాలా సింపుల్గా ఉంది కదా. సో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే ఈ నువ్వుల కారం పొడి అనేది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా మంచిది. అండ్ మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో చెప్పండి. సో మరిన్ని కొత్త వీడియోలతో మళ్ళీ కలుస్తానండి మీకు. సో అంతవరకు నమస్తే.